ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ తప్పులు చేస్తే అప్పుల పాలవుతామో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాడు. మనం తెలియక చేసే కొన్ని తప్పులు, పొరపాట్లు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. మన హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాలు కొన్ని ఉన్నాయి. అయితే మనం తెలియక చేసే కొన్ని అమంగళకరమైన పనుల వల్ల మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అప్పులు పెరిగిపోతాయి. మీ జీవితం నడిరోడ్డుపై పడుతుంది. కాబట్టి ప్రాణం పోయినా సరే కొన్ని తప్పులు చేయరాదు. అవి ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆడవాళ్ళు నైటీలను ధరిస్తున్నారు. అయితే ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. స్త్రీలు దయచేసి ఉదయం పూట నైటీలు వేసుకోరాదు. పెళ్ళైన ఆడవారు చక్కగా చీర కట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. కాబట్టి కేవలం రాత్రి సమయంలో మాత్రమే నైటీలు వేసుకోండి. ఉదయం పూట ఎట్టి పరిస్థితుల్లో ఆడవారు నైటీలు వేసుకోకండి. ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇక పెళ్ళైన ఆడవారు నెలకు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి. గౌరీదేవి స్వరూపమే గోరింటాకు. కాబట్టి ఆడవారు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది. మీ ఇంటిపై పార్వతీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఆడవారి మంగళసూత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఆడవారి మంగళసూత్రంలో శివపార్వతులు కొలువై ఉంటారు. ఇంతటి పవిత్రమైన మంగళసూత్రానికి ఎట్టి పరిస్థితుల్లో పిన్నీసులను తగిలించకండి. ఇది మీ భర్తకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే మీ కుటుంబానికి కూడా కీడు కలుగుతుంది. కాబట్టి వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకండి. పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలా కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆదాయం, ఆయుష్షు రెట్టింపు అవుతాయి. మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది చేతివేళ్లకు గోర్లను పెంచుతుంటారు. గోర్లు పెంచడం చాలా పెద్ద తప్పు. చేతి గోర్లు ఎంత పెద్దవిగా పెంచితే అంత సంపద నశించిపోతుంది. మెల్లిమెల్లిగా ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది. మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో వావి వరసలు లేకుండా కామక్రోధాలు పెరిగిపోతున్నాయి. పరాయి స్త్రీని చెడు దృష్టితో చూడకూడదు. ఆడవారు లలితాదేవి స్వరూపాలుగా భావించాలి. చెడు దృష్టితో పరాయి స్త్రీ రొమ్మును చూస్తే అతి త్వరలోనే మీ కుటుంబం సర్వనాశనమైపోతుంది. అప్పుల సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇల్లంతా పేదరికంతో మునిగిపోతుంది. కాబట్టి ఆడవారిని గౌరవించండి. ఎవరైతే ఆడవారిని గౌరవిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఇంట్లో ఏడవరాదు. లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు ఏడిస్తే ఆ ఇంటికి అరిష్టం, డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఆడవారు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. ఇలా ఏ ఇంట్లో ఆడవారు నవ్వుతూ ఉంటారో అలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. ఇక భార్యాభర్తలు కలిసిన తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలి. లేకపోతే ఎన్నో కష్టనష్టాలు కలుగుతాయి. తలస్నానం చెయ్యనట్లయితే మీ ఇంటికి దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో భార్యాభర్తలు కలవకూడదు. పౌర్ణమి రోజున
భార్యాభర్తలు కలిస్తే గనక మీ సంపద మొత్తం నశిస్తుంది. అమావాస్య రోజున భార్యాభర్తలు కలిస్తే గనక అంగవైకల్యం ఉన్న పిల్లలు పుడతారు. బంగారం అంటేనే లక్ష్మీదేవి. కాబట్టి బంగారాన్ని పొరపాటున కూడా మంచంపై పెట్టరాదు. ఇలా చేస్తే గనక మీరు లక్ష్మీదేవిని అవమానించినట్లే. ఇలా చేస్తే గనక ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీ బంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మంచంపై పెట్టకండి. ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది మంచంపై కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. మంచంపైన కూర్చొని భోజనం చేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అప్పుడు మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది. లక్ష్మీ స్వరూపాలైన ఆడవారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఉప్పు, చింతపండు, అలాగే మిరపకాయలు, ఈ 3 వస్తువులను ఎవరి చేతికి ఇవ్వకూడదు. మీ చేతి నుండి ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ అదృష్టం అంతా ఎదుటివారికి వెళుతుంది. ఇలా మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. మీ భర్త సంపద విపరీతంగా పెరగాలంటే ప్రతి శుక్రవారం రోజున ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీ భర్త యొక్క ఆదాయం పెరుగుతుంది. ఇక మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు. ఆడవారు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బొట్టును పెట్టుకోరాదు. ఇది మీ భర్త ఆయుష్ను తగ్గిస్తుంది. ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు బొట్టును మాత్రమే ధరించాలి. చాలామంది ఇళ్లల్లో దుర్వాసన వస్తుంది. మీ ఇంట్లో కూడా చెడు వాసన వస్తుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నట్టే. కాబట్టి వారానికి ఒక్కసారైనా సరే నీటిలో ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఇక చాలామంది ఆడవారు చేతులకు గాజులు వేసుకోకుండా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు చేతులు నిండుగా మట్టి గాజులను ధరించాలి. ఇది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఏ స్త్రీ అయితే గాజులను వేసుకోకుండా ఉంటుందో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది. ఇక పెళ్ళైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మెడలో నుండి మంగళసూత్రాన్ని తీయకూడదు. ఇది మీ భర్తకు కష్టాలను తెచ్చిపెడుతుంది. స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో జడలో పూలు పెట్టుకోరాదు. ఆడవారికి నెలసరి పూర్తి అయిన తర్వాత చేతికున్న గాజులను తీసేసి కొత్త గాజులను ధరించాలి. అప్పుడు మాత్రమే నెలసరి మైలు తొలగిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.